సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 1వ వార్డులో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 1వ వార్డు అభ్యర్థిగా కూతాటి స్వప్న భాస్కర్ను గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఓటర్లకు వివరించారు. పారదర్శకంగా హుస్నాబాద్లోని పేద ప్రజలకు 260 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించామని, అసంపూర్తిగా ఉన్న పనులను ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తి చేయడం లేదన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులు తీసుకోవడం వాస్తవం కాదని ప్రజలు గుర్తించాలన్నారు. అందరికీ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా హుస్నాబాద్ మున్సిపల్ 1వ నెంబర్ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు కూతాటి స్వప్న విజయభాస్కర్. కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాను. హుస్నాబాద్ మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కూతాటి స్వప్న విజయభాస్కర్ మేము ముందుకు వస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన ముఖ్యంగా 1వ వార్డులో సమస్యలు చాలా వరకు ప్రజలు కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఏంటంటే రేషన్ కార్డు డీలర్ షాప్ అనేది కొంచెం దూరంలో ఉందంట వాళ్ళకి. సో అది మాకు దగ్గరలో కావాలని కోరినాడు. ప్లస్ 1వ వార్డులో రేషన్ షాప్ అనేది చాలా దూరం ఉంది, వాస్తవమని. ఫస్ట్ మేము గెలిచిన వెంటనే దాని మీద దృష్టి చేసి అధికారులతో మాట్లాడి రేషన్ డీలర్ షాప్ను తెప్పించారు. ఎందుకంటే ముసలోళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు తల్లిదండ్రులు చిన్న పిల్లలు వెతుకొని నడిచే పల్లెలు ఉన్నారు కాబట్టి అది ఇబ్బంది ఉంది. వృద్ధులు కూడా చాలా మంది ఉన్నారు. దాని మీద దృష్టి పెట్టి ముఖ్యంగా అది తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాం. అలాగే అంబేద్కర్ విగ్రహం అనేది ఒకటి కేబీ కాలనీలో మేము ఏర్పాటు చేసుకున్నాము. అది నా సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అదే కాకుండా మా వార్డులో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఒక 2016 రూపాయలు ఇద్దామనే ఆలోచనలో ఉన్నాము. అది కూడా చేస్తాము. అదే కాకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి వాళ్ళ ఆరోగ్య రీత్యా మెడికల్ క్యాంప్ ఒకటి నిర్వహించుకుందామని మేము అనుకున్నాము. అదే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి ఆడబిడ్డకు నోట్బుక్స్ ఇబ్బంది ఉన్నాయి. అవి కూడా మేము వ్యక్తిగతంగా ఇస్తామని హామీ ఇస్తున్నాం. ఇవి కాకుండా ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఏంటంటే హామీలు మాత్రమే ఇస్తున్నారు. వీళ్ళ హామీలు ఇప్పటికే ఎన్నో ఇచ్చుకుంటూ వచ్చారు. కేసీఆర్ని తిట్టడం మాత్రమే ఎజెండా పెట్టుకుంటారు. కానీ ప్రజలకు ఏం చేస్తామనే ఆలోచనలో వాళ్ళు లేరు. ఒకటే మాట విషయంలో కేసీఆర్ని తిట్టడం అంతే, అదే పనిగా పెట్టుకున్నారు. కానీ మేము ఆల్రెడీ గతంలో చూసిన సతీష్ బాబు గారి సంక్షేమ పథకాలు కానీ ఆయన చేసిన అభివృద్ధి కానీ అవే నిధులతో వీళ్ళు మళ్ళీ చేస్తూ శిలాపలకాలు ఓపెన్ చేసుకుంటా పాత శిలాపలకాలు పక్కబెట్టి కొత్త శిలాపలకాలు రిబ్బన్ కటింగ్లకు మాత్రమే అంకితమైనది. మేము తీసుకొచ్చిన నిధులనే వీళ్ళు చూపించుకుంటున్నారు అంతే తప్ప వీళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు. సో ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇవన్నీ దొంగ హామీలు ఇచ్చుకుంటా చేస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ పక్షాన 1వ వార్డులో కూతాటి స్వప్న విజయభాస్కర్ గారిని గెలిపించండి. తర్వాత మేము చేసే పనులు చూడండి అని ప్రజలను ఆశీర్వదించాలని కోరుతున్నాం. నమస్కారం.